యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బాబు, ఒక అమ్మాయి ఇటు ఏమైనా వెళ్ళిందా? ఎవరు? బ్లూ స్కార్ఫ్ కట్టుకున్న అమ్మాయి ఏమైనా వెళ్ళిందా? ఆ అమ్మాయా? ఇటువైపు వెళ్ళింది. పోనీ పోనీ, తొందరగా పోనీ పోనీ. అమ్మయ్యా, ఎట్లయితే తప్పించుకున్నా. అర్జెంటుగా స్టూడియోకి వెళ్ళిపోవాలా? అవును, ఆ సాంగ్ అయితే బాగుంటుంది అనుకుంటా. తను వచ్చిందా? రాలేదు. రేపు షోలో ఏ పాట పర్ఫామ్ చేసేది? అదే డిసైడ్ చేయాలి. ఆస్కార్ సాంగ్ ఉంది కదా, నాటు నాటు సాంగ్, ఆ సాంగ్ పర్ఫామ్ చేద్దాం. స్పెషల్ సాంగ్ కింద పర్ఫామ్ చేద్దాం, కానీ ఇంకో డ్యూయట్ ఏదైనా పాడాలి. రీసెంట్ హిట్స్ అయితే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. హలో, ఓల్డ్ మెలోడీస్ అయితే మంచి అప్లాజ్ వస్తుంది. ఏది పాడాలన్నా మనం ఎలా పాడగలమో ఫస్ట్ తెలియాలి కదా. మధుర, తనెక్కడా? ఇంకా రాలేదే? పావు గంటలో రమ్మని చెప్పాను, హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఒకసారి మళ్ళీ ట్రై చేయి. ఇందాకే చేశాను విరాజ్, వచ్చేస్తున్నా అన్నారు. మళ్ళీ ఇంకోసారి కాల్ చేయి మధుర. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు విరాజ్. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? అంటే ఇందాక కాల్ చేసినప్పుడు రోడ్డు మీద సౌండ్స్ వచ్చాయి, అంటే బైక్ పైన ఉన్నారేమో. బావా, తనెవరో గురించి నువ్వు వెయిట్ చేయడం ఏంటి? ప్రాక్టీస్ స్టార్ట్ చేయి. తను వచ్చినప్పుడు వస్తుందిలే. విరాజ్, ఒకవేళ తను వచ్చి బయట ఉందేమో చూసొస్తాను. అమ్మయ్యా, ఓనర్ గడికి రాలేదు. టైం అవుతుంది. లోపల రాక్ స్టార్ నా కోసం ఎదురు చూస్తాండు. మేడం మీరా? సారీ మేడం, జర లేట్ అయింది, ఏమనుకోకుర్రి. పదండి పోదాం, పదండి. ఎవరు నువ్వు? ఇలా ఉన్నావేంటి? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు. ఎవరు నువ్వు? నేను నందుగాన్ని. నందునా? నువ్వేంటి ఈ వేషం ఏంటి? లేడీ సింగర్ లెక్క రావాలని గీ లేడీ వేషం వేసుకొని వచ్చిన, గందుకే లేట్ అయింది. ఇవన్నీ ఎవరు అడిగారు? లేట్ అయిందని లోపల అందరూ నీ మీద కోపంగా ఉన్నారు. అయ్యో సారీ 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 మేడం, సారీ. సారీ కాదు, విరాజ్కి ఇలాంటివి నచ్చవు. తనకి కోపం వస్తే ఆలోచించకుండా నిన్ను తీసేస్తాడు. అయ్యో మేడం, గీ జాబ్ పోతే నేను రోడ్డు మీదకి రావాలి. గిది నాకు చాలా ముఖ్యం మేడం. సర్లే, ముందు నేను వెళ్ళి నువ్వు వచ్చావని చెప్తాను. నువ్వు ఇక్కడే ఉండు. గట్లనే మేడం. సార్ మస్తు గరంగా ఉండుంటాడు. ఆయన కూల్ చేయనికి ఎల్లగానో మంచి పాట పాడాలి. ఆ పాటని రాక్ స్టార్ సల్ల పడాలి. ఏం పాట పాడితే మంచిగా ఉంటుంది? అయినా నేనెంచుకున్న పాట కాదు కదా, ఆయనకు కావాల్సిన పాటనే వాడాలా. పాడతా, మస్తుగా వాడతా. గా రాక్ స్టార్ కంటే నేను బాగా వాడినా అని అందరు మెచ్చుకోవాలి. బయలుదేరతా. బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఈ అమ్మాయి చచ్చిపోయిందిగా. చచ్చిపోయిందా? ఇదే బండి అంటే ఈ బిల్డింగ్లోకే వెళ్ళి ఉంటుంది.
ఏడున్నావా చెప్తా. పటేలా ఫోను. చెప్పరా. అమ్మా, మీరు వెతుకుతున్న అమ్మాయి ఇక్కడ బిల్డింగ్లో ఉందమ్మా. దాన్ని వదలొద్దురా. నువ్వక్కడే ఉండు, మేము వస్తున్నాం. ఎట్లా వదులుతానమ్మా? ఈ రోజు ఆ అమ్మాయిని పట్టుకుంటా, మీ చేత కొత్త బిల్డింగ్ కట్టించుకుంటా. పోనీ. కొత్త బిల్డింగు ఇంకా రాలేదు. విరాజ్, సింగర్ వచ్చారు. విరాజ్ ఎక్కడ? బయట వెయిట్ చేస్తున్నారు. ఇంతసేపు మనందరినీ వెయిట్ చేయించడమే కాకుండా ఇప్పుడు బయట టైం వేస్ట్ చేస్తుందా? నాన్సెన్స్. నన్ను చూస్తే అటు ఇటు పారిపోతుంది. నేను ఇక్కడే ఉంటాను. అది బయటికి రాగానే ఆవిడకి అప్పచెప్పేస్తాను. ఖచ్చితంగా నేను బిల్డింగ్ కొట్టేస్తా. అర్రే, గీ ఓనర్గా నన్ను చూసేసిండే అంటే పున్నమ్మకి నా గురించి చెప్పేస్తాడు. అరే, గీ నుంచి వెంటనే వెళ్ళిపోవాలా. గీ జాబ్ కంటే నా జీవితం ముఖ్యం. పానాలుంటే పైసలు ఎట్లయినా సంపాదించవచ్చు. అమ్మాయి, అమ్మాయి, అమ్మాయి! బడి తీరా, బడి తీరా. ఏమైంది బాబాయ్? నువ్వు ముందు బడి తీరా. సరే సరే. తీ. పోనీ పోనీ. ఏంటి తను హోటల్గా ఉందో తనకి? ఒక్క నిమిషం విరాజ్, నేను ఇంకోసారి కాల్ చేస్తాను. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు విరాజ్. యాజ్ ఎక్స్పెక్టెడ్. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి మధురా? ఆటలుగా ఉందా తనకి? ఏం పనుండి వెళ్ళారో ఏంటో. ఇంకొకసారి కాల్ చేస్తాను. షోకి 5 డేసే ఉంది. మనం ఎలా పర్ఫామ్ చేస్తామో అని నేను టెన్షన్ పడుతుంటే తను మాత్రం అసలే బాధ్యత లేకుండా ఉంది. అర్జెంట్ పనేమన్నా ఉండి వెళ్తే చెప్పి వెళ్ళాలి. లేదంటే నీకన్నా ఫోన్ చేసి చెప్పాలి. లేకపోతే నువ్వు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేసన్నా చెప్పాలి. అదేం లేకుండా ఇంత కేర్లెస్గా ఉండడం ఏంటి? అరే, గీడేంది మళ్ళా నా వెనక పడుతుండు. ఎట్లయినా తప్పించుకోవాలి.
ఆపరా ఆపు. అడుగురా వాడు. పోనీ ఆపరా. రే ఎక్కడ్రా అది? అదుగోమ్మా అటువైపు పోతుందమ్మా. అటు పోతుందమ్మా. పోనీరా పోనీ. పోనీరా పోనీ పదరా. పోనీరా. పోనీరా. అమ్మో ఇంకా పున్నమ్మ కూడా వచ్చేసింది. అరే అయ్యో గీడే చెప్పుంటాడు. అయ్యో వీళ్ళకి దొరకకూడదే. పోనీరా పోనీ. వెళ్ళిపోతుంది. ఎక్కడ్రా కనపట్లేదు? ఎక్కడికి వెళ్ళిందిరా అది? అయ్యో అయ్యో గీదండి. అయ్యో బండి ఆగిపోయిందండి. అర్రే పెట్రోల్ అయిపోయిందా? ఇప్పుడు ఎట్లా? కాక 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 ఇక్కడ పెట్రోల్ బంక్ ఏడుంది? అమ్మాయి చాలా దూరం పోవాలమ్మా. అట్లనా? అరే అయ్యో ఇప్పుడు తోసుకుంటూ పోతే వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలా? ఇదేంటో ఒకసారి దాక్కోవాలి. బాబు ఈ అమ్మాయిని గారు చూసారా? చూడండి. చూడలేదా? చా బాబు ఈ అమ్మాయిని గారు చూసావా? చూడలేదు సార్. ఓ చా బాబు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావా? చూడలేదు. చా ఏదిరా ఎటుపోయింది? అదే అర్థం కావట్లేదమ్మా. బండి తీరా. వెళ్ళదుగా. తను లిఫ్ట్ చేయట్లేదు విరాజ్. ఒక మనిషిని చూడకుండా తన క్యారెక్టర్ తెలుసుకోకుండా నా బ్యాండ్లోకి ఎలా తీసుకున్నాను? ఛ! ఈ రాక్ బ్యాండ్ పెట్టాలని, నేను మ్యూజిక్ వైపు వెళ్ళాలని చైత్రకి ఇష్టమని భావించి బ్యాండ్ ఫామ్ చేశాను. కానీ నేను వేసిన మొదటి స్టెప్పే ఇలా అయిందేంటి? బావా కొంచెం కూల్ అవ్వు. ఎలా కూల్ అవ్వమంటావు? ఈ రోజుల్లో ఇలాంటి అవకాశం ఎవరికి వస్తుంది? బయట చాలా మంది ఎంత టాలెంట్ ఉన్నా సరైన ఆపర్చునిటీ లేక అలా ఉండిపోతున్నారు. అలాంటిది తనకే ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎంత మంచి ఛాన్స్ ఇచ్చావు. బావా నువ్వు మంచి ఉద్దేశంతో ఫ్రెష్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని తనకు అవకాశం ఇచ్చావు. బట్ ఆ అవకాశానికి నీ పక్క నిలబడి పాడడానికి ఆ సింగర్కి అర్హత లేదు. ఒక స్టేబుల్ మైండ్ సెట్ లేకుండా ఎలా ఉంటారు వీళ్ళు? బావా ఎవరి కోసమో నువ్వెందుకు కోపం తెచ్చుకోవడం? నీ క్రేజ్కి నీ నేమ్కి బయట ఎంతమంది సింగర్స్ దొరుకుతారు? ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి విరాజ్. బాబా రాని వాళ్ళ కోసం నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు. ఆ సింగర్ తప్పించి మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, ప్రాక్టీస్ స్టార్ట్ చేయి. లేకపోతే నువ్వే సోలోగా పర్ఫామ్ చేయి. ఆ తెలుగు కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు సోలో పర్ఫార్మెన్స్ ఒప్పుకోరు. అయితే వేరే సింగర్ని తీసుకుందాం.
మధుర, లయ చెప్పింది కరెక్ట్. అది కాదు విరాజ్, తను వద్దు. ఇలా ఒక పద్ధతి అంటూ లేకుండా బిహేవ్ చేసేవాళ్ళు నాకు అసలు వద్దు. అది కాదు విరాజ్, తనతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం కదా. ఆ అగ్రిమెంట్ చించేసి డస్ట్బిన్లో పడే. అంటే ఇలాంటి చిన్న కారణాలతో మనం తనని తీసేస్తే తను లీగల్గా వెళ్తే మనం కాంపోజిషన్ ఇవ్వాలేమో. అవసరమైతే డబ్బులు కూడా విసిరేద్దాం. ఎగ్జాక్ట్లీ. ఈ బ్యాండ్ నాకు ఒక ఎమోషన్. అది అర్థం కాని వాళ్ళు, డిసిప్లిన్ లేని వాళ్ళు నాకొద్దు. అది కాదు విరాజ్, తన గొంతు చాలా బాగుంటుంది. ఇంకొక్క అవకాశం. గొంతు కంటే క్యారెక్టర్ ముఖ్యం. డబ్బులు పడేస్తే అంతకంటే మంచి వయసున్న వాళ్ళు వస్తారు. ఇప్పటికిప్పుడంటే ఎవరు దొరుకుతారులయ్యా? ఆడిషన్స్లో మోడర్న్గా ఉందే, తను బాగా పాడింది కూడా. శ్వేత అనుకుంటా. తనని సెలెక్ట్ చేద్దాం బావా. నైస్ గర్ల్. తనైతే మన బ్యాండ్కే కొత్త కళ వస్తుంది. తన వాయిస్తో పాటు లుక్స్తో ఆడియన్స్ మ్యాడ్ అయిపోతారు. ఓకే మధుర, వెంటనే ఆ సింగర్ని అప్రోచ్ అవ్వు. తన డీటెయిల్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి. వెంటనే మాట్లాడు. రేపు ఎట్టి పరిస్థితుల్లో తన ప్రాక్టీస్లో ఉండాలి. ఐ విల్ అరేంజ్. నాకు కొంచెం వేరే పని ఉంది, నేను వెళ్తాను. బాయ్. మధుర, ఇప్పుడొచ్చే సింగర్కైనా అన్నీ చెప్పి టైంకి వచ్చేలా బాగా ఫీల్ అవ్వకుండా ట్రైన్ చెయ్యి. అలాగే. ఇందాక తన పేరేంటి? నందునా? తననెందుకు నువ్వు వెనకేసుకొస్తున్నావు? అంటే తనకి జాబ్ చాలా అవసరమని, కష్టాల్లో ఉన్నారని చెప్పారు. జాబ్ అవసరం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? అలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకో. జస్ట్ లీవ్ ఇట్. ఓకే. రేపటి నుంచి స్టూడియోలో పిచ్చ కలరింగరా. యస్, మీరు మారర్రా. మీకు చేరాల్సిన మంచి ఆ అమ్మవారు కృపాకటాక్షాలతో దగ్గరవుతుంది బాబు. ఇంకా ఆలస్యం చేయకూడదు. పంతులు గారు కూడా మంచి జరగబోతుందని పాజిటివ్గా అందరి సమక్షంలో చెప్పారు. అప్పుడు వదిన కూడా రియాక్ట్ అయింది. ఇప్పుడు కరెక్ట్గా ఇంటికి పాజిటివ్ నా కూతురేనని వదినకి తెలియజేయాలి. అలానే లయ విరాజ్ జీవితంలోకి వెళ్ళేలా ఈరోజే బీజం వెయ్యాలి. ఒక్కసారి ఓకే, ఒక్కసారి. అది కాదే, గుడికి వెళ్ళడానికి రెడీ అవ్వాలి, తర్వాత మాట్లాడొచ్చు కదా దాంతో. లేదు బామ్మ, అర్జెంటుగా మాట్లాడాలని చెప్పారు పిన్ని. అదే రావచ్చు కదా నా రూమ్ కి, అంత అర్జెంట్ అయినప్పుడు. ఒక్క 5 minutes మా బామ్మ కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అది కాదే బామ్మ. ఏంటే అవతల గుడికి వెళ్ళడానికి టైం అవుతూ ఉంటే పిలిచావంట? అవునమ్మా. కాదే, ఇప్పుడు మనం రెడీ అవ్వకుండా ముచ్చట్లు పెట్టుకుంటే గుడికి వెళ్ళడానికి లేట్ అవుతుంది కదా. రెడీ అవడమే ఉందమ్మా, 5 నిమిషాలు పడుతుంది. కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. ఏంటి అది? కాదమ్మా, ఏ ఇంట్లో అయినా అశుభం జరిగిన తర్వాత మరో శుభం జరగాలంటారు కదా? అవును అంటారు. అయితే ఆ శుభం నీ చేతుల్లోనే ఉందమ్మా. నా చేతుల్లోనా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదే, కాస్త అర్థమయ్యేలాగా చెప్పు. అమ్మా, నీ కూతురుగా నేను సంతోషంగా ఉండాలనుకుంటావా లేదా? ఏ తల్లైనా కూతురు సంతోషాన్నే కోరుకుంటుందమ్మా. మరి నా సంతోషం నా కూతురే కదమ్మా. అది బాగుండాలని, సంతోషంగా ఉండాలనే కదా నేను కోరుకుంటాను. ఒకప్పుడు అంటే అది సంతోషంగా లేదే, ఇప్పుడు సంతోషంగానే ఉంది కదా. ఎందుకు సంతోషంగా ఉందో గమనించావా అమ్మా? మన చిన్నోడి పక్కన తిరుగుతూ ఆనందంగా ఉంది.
దానికి బావే ప్రపంచం. ఎప్పుడు చూసినా బావా బావా అని కలవరిస్తూనే ఉంటుంది. అంటే విరాజ్ అంటే లయకిష్టమనే కదా అర్థం. విరాజ్కి లయనిచ్చి పెళ్లి చేద్దామమ్మా. మంచి నిర్ణయమేనే. వాళ్ళ ఈడు జోడు బాగుంటుంది. లయ అయితే చిన్నోడిని బాగా చూసుకుంటుంది. అయితే ఈ మంచి కార్యాన్ని నువ్వే ముందుకు నడిపించాలమ్మా. నేనా?